నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో దగ్గర అయితే ఓపెన్ అయింది. వెయిట్ చేస్తున్నా సెటప్ కోసం అయితే 5 మినిట్స్ సెటప్ కోసం. అండ్ సెటప్ ఫామ్ అయిన తర్వాత ఎంట్రీ అయితే తీసుకుంటా. లాస్ట్ వరకు చూడండి, ఈరోజు మీకు ఒక మంచి లెసన్. ఓకే, వెయిట్ చేద్దాం కొద్దిసేపు, ఒక 5 మినిట్స్. సెటప్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక సెటప్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న ప్రకారం ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. అండ్ ఈరోజు మనది డే 289. అంటే మనం కన్సిస్టెంట్లీ 289 డేస్ నుంచి ట్రేడింగ్ అయితే చేస్తున్నా. దీన్ని అయితే మనం ఆపేది లేదు, మనము చేస్తూనే ఉంటాం ట్రేడింగ్ అయితే. ప్రాఫిటబుల్ అయిన తర్వాత ఇంకా మంచిగా ఉంటుంది. బట్ ప్రాఫిటబుల్ అయినా కానీ ట్రేడింగ్ అయితే ఆపం కదా, చేస్తూనే ఉంటాం కంటిన్యూస్లీ. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, మనకి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చాలా అంటే ఏదో మనము మీరు ఫాలో అయ్యే థింగ్స్ బట్టి ఉంటుంది. ఒక రియాలిటీని ఫాలో అవ్వండి మీరు, ఎవరిని ఫాలో అయినా సరే. ఎందుకంటే మనము వెంటనే ఇవాళ స్టార్ట్ చేశారు పొద్దుగాలనే మనము ఇట్లా అయిపోడు అవన్నీ ఉండదు అనమాట. ట్రేడింగ్ అంటే దానికి మనం టైం ఇవ్వాలి, ఫోకస్ పెట్టాలి, కన్సిస్టెంట్లీ చేయాలి. ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. మీకు ఒక రా జర్నీ అయితే నేను చూపెడుతున్నా, మీరు మిస్ కాకుండా మన రా జర్నీలో ఉండాలనుకుంటే ఫాలో అయితే కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనము మీకు జెన్యున్గా చూపెడుతున్నా అనమాట. ఒక రియల్ ట్రేడర్ స్ట్రగుల్ ఎలా ఉంటుందో ఒక జెన్యున్గా చూపెడుతున్నా. రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి అండ్ ప్రాఫిటబుల్ అవుతానికి ఏమేమి చేంజెస్ చేయాలి అవన్నీ ఒక జెన్యున్గా చూపెడుతున్నా. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. అది నేను చెప్పాలనుకున్నది. అయితే సోషల్ మీడియాలో చాలా ట్రేడర్ అనగానే చాలా ఒక హైప్ అనేది చూపెడతారు అనమాట. రియాలిటీ ఎవరు చూపెట్టరు. మీరు చూడండి, తెలుగులో ఏ ట్రేడర్ అయినా చూడండి, మన లెక్క కన్సిస్టెంట్లీ ఇన్ని డేస్ అయితే వేయాలి. ఇంకా 11 డేస్ అయితే మనకి 300 అవుతుంది. నేను 300 డేస్ తర్వాత ఇట్లా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ మనం అయితే అయినాం. ఆ ఇంప్రూవ్మెంట్ అండ్ జర్నీలో ఏమేమి నేర్చుకున్నానో 300 డేస్కి మీకు ఒక ఫుల్ వీడియో అయితే వస్తుంది. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్తే, మీకు చెప్పాను కదా మన ప్రీమియం అయితే ఇందామని 0.6 ఉన్నాయి. నేను ట్రేడ్ చేస్తా. డెల్టా 0.6 ఉండాలి, అప్పుడే మనము స్పాట్ ఇలా మూవ్ అవుతుందో ప్రీమియం అలా మూవ్ అవుతుంది. లేదంటే ప్రీమియం అనేది మెల్లగా మూవ్ అవుతుంది, మనము ఎంట్రీ తీసుకొని వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకి సిపిఆర్ అండ్ ప్రీవియస్ డే లో క్లోజింగ్ దగ్గరనే ఉంది ట్రేడ్. ఈరోజు చూడండి అసలు పేషెన్స్. ప్రీమియంలో ఇట్లా క్లోజింగ్ మార్క్ వేసుకుంటున్నా. ప్రీమియంలో ఇట్లా ఉపయోగపడతాయి. ప్రీమియంలో ఇట్లా మార్క్ వేసుకొని పెట్టుకోవాలి. ఇంకొక 1 మినిట్ అయితే మనకి 5 మినిట్స్ అవుతుంది. బట్ 5 మినిట్స్ అయిన తర్వాత ఇట్లా 5 మినిట్స్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, 5 మినిట్స్లో వచ్చేసి మార్క్ అయితే వేసేసుకున్నా. 999 అవుతుంది, బట్ మార్క్ వేసి చేసుకుంటూ అయిపోతా అని చూస్తున్నా. ఓకే, 25,681 5 మినిట్స్లో అండ్ హై వచ్చేసి 25,757. ఇదే క్యాండిల్ ఇప్పుడు క్లోజ్ అయిపోతే 5 మినిట్స్ 5 క్యాండిల్స్ క్లోజ్ అయినట్టే.
ఓకే. మనకి ప్రీమియంలో అయితే 5 మినిట్స్‌లో అయితే బ్రేక్ అయింది. స్పాట్‌లో బ్రేక్ కాలేదు. వెయిట్ చేద్దాం స్పాట్‌లో బ్రేక్ అయ్యే వరకు. మనకి నేను నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారము ఇప్పుడు సిపిఆర్‌లో ఉన్నప్పుడు క్యాండిల్స్ ట్రేడ్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తా నేను. ఎందుకంటే సిపిఆర్‌లో ఉన్నప్పుడు ఎస్ఎల్స్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. నా ఉద్దేశం అంతే. సిపిఆర్ దాటిన తర్వాత ట్రేడ్ చేస్తే కొంచెం రి రిజల్ట్స్ అనేవి కొంచెం మంచిగుంటది. అందుకే వెయిట్ అయితే చేస్తున్నా. ఇప్పుడు మనకు ఒక సెటప్ ఫార్మ్ అయింది. ఏందంటే సిపిఆర్ మనకి సెంట్రల్ సిపిఆర్ 25,719 అది బ్రేక్ అయింది. మనము పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే 5 మినిట్స్ లో అనేది దగ్గరలోనే ఉంది. 25,681 అది బ్రేక్ అయినా అంటే అదొక సెటపే. కాకపోతే వెయిట్ అయితే చేస్తున్నా. సిపిఆర్‌లో ఉన్నప్పుడు కొంచెం రిస్కీ అనమాట. ప్రైస్ యాక్షన్స్ కొంచెం మంచిగుంటది. ఓకే. లెట్స్ వెయిట్. ఆల్మోస్ట్ 5 మినిట్స్ లో దగ్గరకు వచ్చేసింది. కాల్ ప్రీమియం అయితే ఘోరంగా పడిపోతుంది. ఓకే. మనకి ఇక్కడ 5 మినిట్స్ లో ఉంది అండ్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్ ఇట్లా ఉంది. బాటమ్ పివట్ పాయింట్. ఓకే. 25,850లో అయితే ట్రేడ్ చేస్తా. దీంట్లో ఇట్లా మనం 5 మినిట్స్ హై అయితే మార్క్ చేసుకుందాం. ఆల్రెడీ పుట్ సైడ్ 5 మినిట్స్ హై అయితే బ్రేక్ అయింది. ఇంకొక రెడ్ లైన్ తీసేస్తా. అది మనకి ప్రీవియస్ డే 5 మినిట్స్ లైన్ అనమాట. అది పాత లెవెల్ అట్లనే ఉంది. ఓకే. ఇక్కడ మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇలాంటి క్యాండిల్స్ వస్తే మంచిదే. ఇంకో గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి ఇంకొక రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి స్పాట్లో మనకి డిస్కౌంట్ దొరికినట్టు ఉంటుంది అండ్ ఒక చిన్న పుల్ బ్యాక్ బ్రేక్ అయినట్టు ఇట్లా ఉంటుంది. స్కాల్పర్ మోడ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నా. వెయిట్ చేద్దాం. చూసారా ఇప్పుడు మనకి ఎంతసేపు వెయిట్ చేసాము అంటే మరీ అంతసేపు కాకుండా కానీ వెయిట్ అయితే వేసాం మన సెటప్ కోసము. ఇప్పుడు ఇట్లా వెయిట్ చేస్తున్నాం. ట్రెండ్ క్లియర్ కట్ డౌన్ సైడ్ కనిపిస్తుంది అండ్ మన సెటప్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మన టార్గెట్ ఇట్లా దూరం ఉంది. ప్రీవియస్ డే లో ఇట్లా మనకి దూరంలోనే ఉంది టార్గెట్. అసలు ఇప్పుడు మనకి ఏ అబ్స్ట్రాకిల్ లేదనమాట ఇప్పుడు 5 మినిట్స్ లో బ్రేక్ అయితే. అందుకే ఈ ట్రేడ్ అయితే కొంచెం కాన్ఫిడెంట్లో ఉన్నాను. చూద్దాం ఏం జరుగుద్దో. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తట్టే కనిపిస్తుంది. ప్రీమియంలో బ్రేక్ అయింది కానీ స్పాట్లో వెయిట్ చేస్తున్నా. స్పాట్ ఇట్లా బ్రేక్ అవ్వడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఓకే. క్యాండిల్ బ్రేక్ చేయలేదు, దానిపైన క్లోజింగ్. కానీ నెక్స్ట్ క్యాండిల్ చూసుకోండి. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయితే వేసేసింది.
ఆల్మోస్ట్ బ్రేక్ అయితే అవుతుంది, బట్ వెయిట్ చేద్దాం. క్యాండిల్ లాస్ట్ సెకండ్స్లో అయితే ఎంట్రీ అనేది ఇస్తాం. ఇప్పుడు మీకు టైమింగ్ ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ ప్రీమియంలో అండ్ స్పాట్లో. ఇంకా 35 సెకండ్స్ అయితే క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఓకే ఓకే ఎంట్రీ అయితే ఇచ్చేసా. 239 ఎంట్రీ, 230 ఎస్ఎల్ పెట్టాను. 9 పాయింట్స్, 9 పాయింట్స్ ఎస్ఎల్. చూద్దాం, అన్నీ కరెక్టే, అన్నీ కరెక్ట్ వెయిట్ చేసే మనము ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఏది వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. ఎస్ఎల్ హిట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఎంట్రీ అయితే కరెక్ట్ కాబట్టి. ఓకే, ఇంకో కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. మనకి 539 లాస్. చూసారా, అన్నీ ఫాలో అయ్యా, అయినా సరే ఎస్ఎల్ హిట్ అయింది. టార్గెట్ ఇట్లా మనకి దూరంలోనే ఉంది, ప్రీవియస్ డే లో, బట్ యాక్సెప్ట్ చేయాలి. ఇదే ట్రేడింగ్ అంటే. ఓకే గ్యాస్, దీంతో డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ.